హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రై చేద్దాం. ముందుగా అయితే అందరికీ బిల్టెడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఇది నిన్న పోస్ట్ అవ్వాల్సిన వీడియో లేట్ అవ్వడం వల్ల ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. సారీ ఫర్ ద లేట్ వీడియో. అయితే మనం వీడియోని కంటిన్యూ చేద్దాము. నా ఫ్రెండ్ ఏంటంటే జాన్ జిగిడి దోస్త్ అనమాట. జాన్ జిగిడి దోస్త్ ఎందుకు అని అన్నానంటే అంత తిక్కు ఫ్రెండ్స్ అనమాట మేము. తిక్కు ఫ్రెండ్స్ అని అంటున్నారు. కాలేజ్ ఫ్రెండా, స్కూల్ ఫ్రెండా, లేకపోతే డిగ్రీలో ఫ్రెండా అంటే అసలుకి ఎడ్యుకేషన్కి సంబంధం లేని ఫ్రెండ్ అండి. ఎడ్యుకేషన్ అని స్పెసిఫిక్గా ఎందుకు అని చెప్తున్నానంటే మనకి 10th ఉండే ఫ్రెండ్స్ ఇంటర్లో కనిపించరు, ఇంటర్లో ఉండే ఫ్రెండ్స్ డిగ్రీలో కనిపించరు, డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారో కూడా అస్సలు మనకు కనిపించరు. అందుకే నేనైతే ఎడ్యుకేషన్కి సంబంధం లేదు అని చెప్తున్నాను. నిజం చెప్పాలి అని అంటే మా ఫ్రెండ్షిప్ జర్నీని ఒక్క వీడియోలో చెప్పే అంత చిన్న జర్నీ కాదండి. చాలా నాటీ థింగ్స్, చాలా కోతి పనులు, చాలా అంటే చాలా చేసామన్నమాట. అందుకే దీన్ని ఏంటంటే ఒక సిరీస్ లాగా చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. అది కూడా విత్ ద యూజింగ్ ఆఫ్ ఆర్టే అని ఎందుకు అంటారు అంటే ఇందులో కనిపించే కలర్స్ అనేవి ఎంత ప్యూర్గా ఉంటాయో మా లైఫ్లో ఉండే ఫ్రెండ్షిప్ జర్నీ కూడా అంతే ప్యూర్ అనిపిస్తుంది. అలానే ఈ కలర్స్ చూసిన వెంటనే మనకి ఎంత ప్లెజెంట్ అనిపిస్తుందో నాకు కూడా మా ఇద్దరం ఒక దగ్గర ఉన్నప్పుడు నాకు అంతే ప్లెజెంట్, హ్యాపీనెస్, స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుందండి. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉన్నారా? ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. నిజం చెప్పాలి అంటే మా ఫ్రెండ్షిప్ అనేది జనరేషన్ ఫ్రెండ్షిప్. మా మదరు వాళ్ళ మదరు ఫ్రెండ్స్ అనమాట. అలా అని మీరు ఫ్యామిలీ ఫ్రెండ్సా అంటే అస్సలు కాదండి. వాళ్ళదేంటంటే రాయలసీమ సైడు, మాదేంటంటే ఇలా వైజాగ్ సైడ్ అనమాట. వాళ్ళకి మాకు అస్సలు సంబంధం లేదు. విలేజెస్ వేరు. కాకపోతే చిన్నప్పటి నుంచి మా మదర్ వాళ్ళ మదర్ ఒకే దగ్గర ఉండడం వల్ల వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట. అలా మేము కూడా ఫ్రెండ్స్. అలా అని మీరు మంచి ఫ్రెండ్స్ కదా ముందు నుంచే ఈజీగా పరిచయం అయిపోయి ఉంటారంటే అలా కూడా కాదండి. మేము నార్మల్గా ఆడుకునే వాళ్ళం, కానీ ఒక పెద్ద గొడవతో మా ఇద్దరం అనేది థిక్ ఫ్రెండ్స్ అయ్యాము. గొడవ ఎవరికి అంటే నాకు తనకే అండి. అది కూడా అది పేరెంట్స్ దాకా వెళ్ళి పేరెంట్స్కి, మా మదర్కి వాళ్ళ మదర్కి గొడవ అయ్యేంత. కాకపోతే వాళ్ళు ఏంటంటే పెద్ద విషయంగా పట్టించుకోలేదు, లైట్ తీసుకొని వాళ్ళు వదిలేశారు. కాకపోతే మేమైతే వదలలేదన్నమాట. అలా కంటిన్యూ అయ్యి మా లైఫ్ జర్నీ అనేది బెస్ట్ థిక్ ఫ్రెండ్స్గా అయిపోయామన్నమాట. దాని గురించి అయితే మీకైతే ఖచ్చితంగా నేను చెప్తాను. ఈ వీడియో అయితే ఇక్కడ దాకా ఉందండి. మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుందని అయితే పెట్టట్లేదు. దీని ఏంటంటే నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ అవుదాం. మీరైతే నా ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి. అలానే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.